హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? సో ఈ వ్లాగ్ అయితే నేను నా ట్రావెలింగ్ వ్లాగ్ చూపించబోతున్నా. నార్మల్గా అయితే నాకు ట్రావెలింగ్ అంత పడదు, బికాస్ ట్రావెలింగ్ చేసినప్పుడల్లా నాకు అంటే బస్సెస్ కానీ కార్స్ కానీ పడవు. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆల్సో నాతో ట్రావెల్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? నేను ఎలా మేనేజ్ చేస్తాను, నాకు వామిటింగ్ సెన్సేషన్ అవ్వడం, కడుపులో తిప్పడం ఇవన్నీ అవుతాయి. నాకు చాలా భయం. నాకు అందుకే జర్నీస్ అంటే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. అంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంటే ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఇప్పుడు పాప ఉంది. నేను పాపతో ఎట్లా మేనేజ్ చేస్తానో నాకు తెలియదు, చూద్దాం. హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అన్నట్టు. సో ఈ వ్లాగ్ అంతా కూడా దేనికి వెళ్తున్నామంటే, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో అది వచ్చేసి వినుకొండలో ఉంది. వినుకొండ ఎక్కడ అంటే నియర్ బై విజయవాడ. సో విజయవాడ నుంచి ఒక 3 hours జర్నీ అట్లా ఉంటుంది. సో పెళ్ళి అయితే సాటర్డే నైట్ ఉంది. మేమైతే మార్నింగ్ వెళ్తున్నాం, ఎందుకంటే అంత విజయవాడకు పోయి అమ్మవారి దర్శనం చేసుకోకుండా రావాలంటే మనసు ఒప్పదు కదా గైస్ మనకి. సో అందుకు ఆల్సో మా ఆయన మొక్కుకున్నారు కూడా, వెళ్ళాలి పెళ్ళి అయితే వస్తానని చెప్పి మొక్కున్నారంట. సో దానికోసం వెళ్ళాలి. ఆల్సో ఇంకా మా అన్నయ్య వదిన, అంటే మా అన్నయ్య వాళ్ళ ఇన్లాస్ కూడా విజయవాడని. సో అక్కడ దాకా వెళ్ళి కలవకపోతే ఎట్లా, కలిసేసి వచ్చి అన్ని పనులు చూసుకుందాం అనుకుంటున్నాం. ఇంకేమైనా సడన్ ప్లాన్స్ ఉంటే కూడా విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ అన్నట్టు. ఎందుకంటే నాలాంటి వామిటింగ్ తిప్పుతున్న పర్సన్ ఉన్నప్పుడు కష్టం కదా, నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. పాప లేస్తుందేమో అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నాయి. సో నార్మల్గా అయితే మాకైతే ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాలని అనుకుంటున్నాం. అంటే మేము 4కే లెగాలి, పాపకి స్నానం చేపియాలి కదా. పాపం పొద్దున్నే ఇబ్బంది పెట్టబుద్ది అవ్వట్లేదు, కానీ మార్నింగ్ 5కి బయలుదేరినామంటే మాకు ఈజీగా ఒక 5-6 hours జర్నీ టైం పట్టొచ్చు. కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి మేబీ ఒక 20 minutes ఉండొచ్చు ఇంటికి. మా అన్నయ్య వచ్చి పికప్ చేసుకుంటా అంటున్నాడు. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బ్రదర్ ఆల్సో. ఇక్కడ కొత్త కొత్త కజిన్స్ అందరినీ నేను చిన్న చిన్నగా ఇంట్రడ్యూస్ చేస్తా గైస్. నేను పర్టికులర్గా ప్లాన్ ఏం వేసుకోలేదు ఇప్పటి వరకు అయితే, బట్ వీఆర్ ప్లానింగ్ టు మ్యాక్సిమం వినకొండ వెళ్ళి పెళ్ళి చూసేసుకొని నైట్కి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చే ప్లాన్ ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ బస్సెస్ ఇట్లా ఏం లేకపోతే మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అట్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. సండే కాబట్టి ఓకే, మళ్ళీ వీకెండ్ కాబట్టి వస్తున్నారు, లేదంటే చాలా కష్టం అయ్యేది. అయిన వాళ్ళ ఫ్రెండ్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తా, కొత్త పెళ్లి కొడుకు అండ్ కూతురు. బాయ్ గైస్, గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? హ్మ్. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికో తీసుకెళ్తాంది ఇది నన్ను. నేను విజయవాడకి. తీసుకెళ్ళట్లేదు గైస్, ఆయన ఫ్రెండ్ పెళ్ళిదే. అవును. రాత్రికి. రాత్రికైతే ముందు రోజు రాత్రి లేపేసింది. అలారం పెట్టింది ప్రేక్షర్ ఫోన్లోనే. బాయ్. బాయ్. సో రెడీ అయ్యాక కలుస్తా గైస్. గైస్ వీఆర్ రెడీ టు గో. లెట్స్ గో. బస్ స్టాండ్లో కలుద్దాం గైస్. మళ్ళీ క్యాబ్ వచ్చింది గైస్. వచ్చిందంట అయ్యారు. చూడండి. సో గైస్ మేమైతే క్యాబ్ ఎక్కేసాము. మా ఇంటి నుంచి బస్ స్టాండ్కి ఒక 40 minutes పడుతుంది. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ లేదు కాబట్టి ఆయన ఈజీగా 25 minutesలో తీసుకెళ్ళిపోయినాడు. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాము. ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేస్తుంది వీడియో ఆన్ చేయడం. పెట్టుకున్నా సిగ్గు అన్నీ ఇడిచిపెట్టుకొని వ్లాగులు చేయాలి గైస్. నిర్వీ చూడు, షీస్ నాట్ స్లీపింగ్. 5 hours జర్నీయా? 6 hours, 5 hours లంచ్ టిఫిన్ కోసం.
గైస్ మేము ఉంది ఇక్కడ ఎంజీబీఎస్ ఉందా, వెళ్ళేది విజయవాడ. పెళ్ళి ఎక్కడ? వినుకొండ. సో విజయవాడ బస్సెస్ ఇటేం లేవు. మీరు చూడు, బస్ ఎక్కేసాం గైస్. గైస్ నేను ఎలా మేనేజ్ చేస్తా అని చెప్పాను కదా ట్రావెలింగ్ అప్పుడు, అలా చిప్స్ చాక్లెట్స్ తింటూ కొంచెం నా వామిటింగ్ సెన్సేషన్ అంతా నేను డైవర్ట్ చేసుకోవడానికి చూస్తా. అదే గైస్ నేను ఎప్పుడు చేసేది. స్టార్ట్ అయ్యామని చెప్పడానికి ఇంజన్ స్టార్ట్ అయింది. నాకు కూడా ఇంజన్ కడుపులో తిప్పుతుంది. స్టార్ట్ అయ్యింది. అదేం సినిమా? జెట్లీ సినిమాలో జెట్ వితౌట్ జీరాగా. మీరే అన్నారు కదా అంటే నేను ఓకే అన్నా. ఎందుకు అమ్మవారు పిలుస్తున్నారు అని అన్నారు మీరు, అందుకు అక్కడ 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి, 2 కలిసి వచ్చాయి కాబట్టి, మొక్కు కూడా ఉంది కాబట్టి రీజన్ వెనకాల. బస్ అయితే దిగేసాం గైస్. సో మా అన్నయ్య అయితే వై జంక్షన్ దగ్గర ఆగమని చెప్పినారు. సో విజేత అండ్ సూపర్ మార్కెట్ ఉంటే అక్కడ కూడా పోయేసి వచ్చాను. లోపల అట్లా తిరిగేసి వచ్చాను, ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈలోపు మా ఆయనేమో ఇంకా ఆడుతూ ఉన్నారు, పాపతో ఆడిస్తూ ఉన్నారు. గైస్ ఆ టాటా పంచ్ కార్ మా అన్నయ్యనే గైస్ చూస్తుంది, హాయ్ చెప్తున్నాడు చూడండి. హియర్ ఈస్ మై బ్రదర్ గైస్, చోటా బ్రదర్. ఎవరు మామ నీకు డ్రైవర్ సీట్ ఇస్తాడా? మెల్లగా మెల్లగా చిన్నగా ఇంకా కానీ డ్రైవింగ్ చేయి. నిర్వి డ్రైవ్ చేద్దామా? స్టీరింగ్ మీద పెట్టు. సో గైస్ ఇక్కడైతే మా వదిన అని చెప్పాను కదా, మా అన్నయ్య వైఫ్ వదిన. సో వాళ్ళు కూడా రీసెంట్లీ మ్యారీడ్ అన్నట్టు. చాలా ఫ్రీగా ఉంటారు అసలు, చాలా ఎప్పుడు అంటే నవ్వుమొహం అంటారు కదా అలా ఉంటుంది. సో అది గైస్ పాపతో స్టార్టింగ్ నుంచి పాప ఊరికే వదినతోనే ఆడతారు. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వదిన వాళ్ళ అమ్మగారు అమ్మవారి టెంపుల్ పోదామని ఇంకా రెడీ అవుతున్నాం గైస్. వీడియో తీయలేదని అన్నావు కదా, కుక్కతో వీడియో తీస్తా. ఇటు ఎక్కడ పెట్టావు ప్రసేన్? ఏంటి చూస్తున్నా బెటర్. భవానీపురం నుంచి వెళ్దామా? ఎక్కలే మరి కట్ట ఎక్కేసి మరి అంత అంటే మాకు ఇంటి నుండి ఏవి అయితే దగ్గర ఉంటుంది, ఏ రూట్ అయితే నియర్ బై అండ్ ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు వదిన. సో అలానే వచ్చేసాం తొందరగానే. వచ్చేసి ఇంకా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. చూడండి గైస్ అమ్మవారి టెంపుల్ వచ్చేసింది, చాలా బాగుంది. మా పాప భలే పడుకుంటుంది గైస్ బయటకు వచ్చినప్పుడే. దర్శనం అయితే అయిపోయి ఇంటికి వచ్చేసాం గైస్. సో రెస్ట్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ అయితే సండే రోజు క్లిప్ ఇది నేను ఇప్పుడు పెట్టేది. సో సూర్యలంక బీచ్ ఉంది కదా బాపట్ల, అక్కడికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం. సో దానికోసం అని చెప్పి ఇంకా అంతా రెడీ చేసుకుంటున్నాం. మళ్ళీ బీచ్లో వెళ్తే అంతా తడుస్తాం కదా, ఎక్స్ట్రా పేరు ఉంటే బెటర్ కదా అని చెప్పి అంతా ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. మా వారైతే భలే అలర్ట్ అయిపోతున్నారు కెమెరా ఆన్ చేయగానే, మధ్య అలవాటు అయిపోయి. సో మా అన్నయ్య గారు ఆల్రెడీ రెడీ అయిపోయినాడు గైస్, సెట్ గో. వదినా అక్కడ స్పేస్ లేదు,
స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. సో గైస్, బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. వీఆర్ ఆన్ ది హైవే. ఇంకా అలా హైవే మీద వస్తూ ఉన్నాం గైస్. విజయవాడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటది. సో తొందరనే వెళ్ళిపోవచ్చు. ఒక 1.5 అవర్‌లో అలా టైమ్ పాస్ చేస్తూ వెళ్తున్నాం, జోక్స్ చేసుకుంటూ. ఎంతైనా కజిన్స్ అంతా ఒక చోట ఉంటే సూపర్ టైమ్ పాస్ అవుతుంది గదా! సేమ్ అలానే ఇంకా చాలా సేపు దాకా అంతాక్షరి ఆడుకున్నాము. కాపోతే మేము అది రికార్డ్ చేయలేదు, మర్చిపోయినాము. నార్మల్‌గా వీడియో తీశాను గానీ, ఆడియో ఏం పెట్టలేదు నేను. సో, అది గైస్ నేనేదో చూపిస్తాను. నాకంతా వింత వింతగుంది. ఎప్పుడు రాలే గదా బయటికెక్కువ. సో, ఇది కృష్ణా నది. చాలా బావుంది వ్యూ అయితే చూడడానికి. నాకు భలే అనిపిచ్చింది. చాలా తక్కువ. నేనెప్పుడో ఫిఫ్త్ క్లాస్‌లో వచ్చాను అమ్మవారి టెంపుల్‌కి మళ్ళీ ఇప్పుడు. సో, నాకు అదంతా చూస్తుంటే ఆ మెమోరీస్ అంతా గుర్తొస్తున్నాయి. ఎప్పుడు చూడలే గదా! సో, చాలా గ్యాపొస్తే డిఫరెన్సెస్ ఉంటాయి, మారుతాయి. అప్పటిలాగే ఉండదు గదా మళ్ళీ. అలా కూడా కొంచెం నాకు డిఫరెంట్‌గా అనిపిచ్చింది. చాలా బావుంది వైబ్ యాక్చువల్‌గా ఫ్యామిలీతో రావడం. చాలా బాగా అనిపిచ్చింది ఈసారి. వర్షం పడుతుందేమో అనుకున్నాను గైస్. బట్ ఏం పడలేదు. సో, ఫైనల్లీ అయితే మేమొచ్చేసాం గైస్ బీచ్‌కి. హాయ్ గాయ్స్. ఎండ ఘోరంగా ఉంది గైస్. చాలా ఎండ. విండోస్ వేసాం గైస్, హౌ క్యూట్ షీ ఈస్. ఇదేం బీచ్ మర్చిపోయినా, బాపట్ల. సూర్యలంక, బాపట్ల. చేపలు ఉన్నట్టున్నాయి. మీరు తీసుకున్నారా? తీసుకున్నా. ఎట్లా దిగి నాకు తీస్తావు కదా. ఫిష్ ఫ్రై షార్ట్స్ అది చూద్దాం, బాగుంది కదా తీసుకుందాం. నాన్ వెజ్ ఫ్రైస్ అన్నీ చేస్తున్నారు. సారీ గైస్, వి ఆర్ వెజిటేరియన్. ఏం లేదు గైస్, ఎవరైనా తినేటోళ్ళు ఉంటే ఏం అనుకోవద్దు. నార్మల్గా అయితే నాకు ఆ స్మెల్ పడదు. అందుకే ఆయన ఇంకొంచెం ఎక్కువ ఎక్కిరిస్తున్నారు. చూడని ఎవ్రీ వీకెండ్ ఇక్కడ మార్కెట్ ఉంటేనే మా ఇంటి దగ్గర నాకు ఆ స్మెల్ పడక పక్క నుంచి వెళ్ళిపోతాను. సో అల్లెలు చూడు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఏం లేదు కదా. ఇట్రా ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలా? చెప్పు, ఎండ చల్లగా ఉంది గాయస్ అని చెప్పు. లేదు అంతే కదా. అగో అక్కడ లేదు తీసుకో. డైపర్ తీసేయాలి ఇంకా, అది ముద్ద అయిపోయింది. ఇంకా మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసేసాం గైస్. బాగా వచ్చాయి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. మొత్తం అసలు చాలా టైర్డ్ అనిపించింది. ఎండ ఉంది. ఫేస్ అయితే మొత్తం మారిపోయింది. అందరివి నల్లబొగ్గుల్లాగా అయిపోయినాయి. సాల్ట్ కదా అందులో, చాలా ఎండ. సో అర్జెంట్‌గా మాకు ఇంకేమైనా తినాలని అనిపించింది. సో నియర్ బై ఎక్కడైనా మెస్ ఉందా అని మ్యాప్స్‌లో చూసుకుంటూ వెళ్తున్నాం. సో దగ్గరలో ఉంది. బానే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో అలా చూద్దామని. వెదర్ కూడా చాలా బాగుంది గైస్. సడన్‌గా వెళ్ళే టైంకి
మొత్తం మబ్బు వచ్చేసింది, ఇంకా వర్షం పడుతుండేనంట విజయవాడలో కూడా. సో చాలా బాగుంది వెదర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది అసలు. అంటే అట్లీస్ట్ అక్కడ ఉన్నప్పుడు లేకపోయినా వెళ్తుంటే ఆన్ ద వేలో ఆయన ఉంది కదా, సో అది. ఇంకా ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము బస్ స్టాండ్కి స్టార్ట్ అయినాము. మా అన్నయ్య డ్రాప్ చేస్తున్నారు మమ్మల్ని. సో బస్ అయితే మాకు తొందర, అంటే ఇంకో 5 minutesలో ఎక్కాలి, వాడు వెళ్ళిపోతా అన్నాడు. సో ఇంకా వెళ్ళిపోతున్నాం గైస్. ఇదైతే విజయవాడ ట్రిప్. ఇంకా ఈసారి అనుకోకుండా పెళ్ళికి పోకపోవడము, బస్సెస్ లేకపోవడం వల్ల, అండ్ అనుకోకుండా బాపట్ల బీచ్కి పోయాం. సో అది కూడా హ్యాపీ. సో ఫైనల్లీ మేమైతే ఇంకా బస్సు ఎక్కేసాము, ఇంకా నిద్రపోవడమే గైస్. ఇది మిడ్ నైట్ అరౌండ్ 2:30 అనుకుంటా గైస్, అంతే 2:30 అయింది. సో ఇది గైస్ వీడియో. ఇంత అంటే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా, కాకపోతే మాకైతే ఇంకా అలసిపోయాం, నిద్రపోయాం. సో గైస్ అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అయింది. ఎందుకంటే చెప్తాను, బికాజ్ మేము పెళ్ళికి పోయాం. యాక్చువల్గా మేము వెళ్ళిన రీజన్ విజయవాడకి వచ్చేసి పెళ్ళి. కాకపోతే అక్కడ ఏమైందంటే మాకు అమ్మవారి దర్శనంకి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవినింగ్ అవుతుందని చెప్పి. సో మేము అక్కడి నుంచి వినుకొండకు వెళ్ళాలంటే 7 o'clockకి బస్సు ఉంది, అండ్ ఇంకొకటి అయితే 9 తర్వాత ఉంది అన్నారు కనుక్కుంటే. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా కనుక్కుంటే ఆయన అన్నారు, బస్సెస్ అయితే ఉండవు ఈ టైంకి, ఒకసారి కనుక్కో సాకేత్ అని అంటే, మా ఆయన బస్ స్టాండ్ వాళ్ళు అదే వాళ్ళు ఉంటారు కదా, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు అన్నారు 7కి ఉంది, మళ్ళీ 9 తర్వాత ఉంది అంటే, ఆల్రెడీ టైం 6:30 అన్నట్టు అప్పుడు. సో మా హస్బెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎంత కొలీగ్ అయినా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము పెళ్ళికి వెళ్ళము అని. లిటరల్లీ ఆ నైట్ అంతా కూడా ఆయనకి మైండ్లో అది ఉంది, ఇంత దూరం వచ్చి పెళ్ళికి పోలే, వచ్చిందే పెళ్ళికి కదా, పెళ్ళికి పోలే, మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ అని చాలా బాధపడుతుండే పాపం. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రెడీ కూడా అయ్యాము, అంత అయ్యాం, కానీ దర్శనం లేట్ అయింది. బస్సెస్ ఉంటాయి అనుకున్నాం, బస్సెస్ లేవు. ఒకవేళ వెళ్ళేది ఉంటే కూడా మాకు చాలా ప్రాబ్లం అయ్యేది, ఎందుకంటే బస్సెస్ లేకుండే కదా. మళ్ళీ పాప ఉంది, పాపకి ఇబ్బంది అవుతుంది, అదొక టెన్షన్ ఉండే మాకు. పోన్లే నేనే అన్నా, కూల్ ఏం కాదు, పెళ్ళైపోయి ఇక్కడికి వచ్చాక మళ్ళీ కలుద్దాం, వెళ్ళి పర్సనల్గా వెళ్ళి కలుద్దాము, ఏం కాదు, హీ విల్ అండర్స్టాండ్ కదా అని చెప్పన్నా. సో అనుకోకుండా ఇంకా పెళ్ళికి వెళ్ళకుండా ఉండాల్సి వచ్చింది కాబట్టి సండే రోజు మేము రిటర్న్ అవుదాం అనుకున్నాము. మార్నింగ్ కాకపోతే మా అన్నయ్య వచ్చేసి, ఉండండి ఏదైనా బీచ్కి వెళ్దాము, దొరికిందే టైం కదా, వీకెండ్ మళ్ళీ కుదురుతుందో కుదరదు అని చెప్పేసి, సరేలే అని చెప్పి సడన్లీ ప్లాన్ టు గో ఫర్ బీచ్ అన్నట్టు. సో అది బాపట్ల బీచ్ అండి, బాపట్లో సూర్యలంక బీచ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కూడా మీరు చూసారు కదా వ్లాగ్ అంతా కూడా. నేను పెద్దగా ఏం పెట్టలేదు, బికాస్ నాకు టైం లేదు, అండ్ పాప ఉంది చేతిలో, చాలా కష్టము చూసుకోవడం, ఎట్ ది సేమ్ టైం వీడియో పెట్టాలంటే కూడా కష్టం. సో నేను ఇక్కడ అక్కడ ఎక్కడైనా క్లిప్స్ అటు ఇటు అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది బాపట్ల బీచ్కి వెళ్ళాము. వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు మెస్కి వెళ్ళాము లంచ్ చేయడానికి. సో చాలా బాగుంది గైస్ అక్కడ, నిజంగా కర్రీ నేను అంత తినలేకపోయినాను, ఎందుకంటే పాప ఉంది, దాన్ని మళ్ళీ ఏడుస్తుందని చెప్పి నేను తొందర తిన్నా. కానీ ఆ తొందరలో కూడా నిజంగా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఆ పేరు అట్లీస్ట్ పేరు కూడా చూడలేదు గైస్. అంటే మా హస్బెండ్ అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళారని చెప్పి నేను వెనక అట్లా వెళ్ళాను, కానీ నాకు అసలు పేరు కానీ ఏం చూడలేదు. నాకు ఈ వామిటింగ్ సెన్సేషన్ వల్ల నేను దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అసలు ఉన్నంతసేపు ఎంజాయ్ చేసా, కానీ బస్ ఎక్కానంటే తిప్పుతుంది, కార్ ఎక్కానంటే తిప్పుతుంది, నాకు అంత ఇది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అక్కడ బాదం మిల్క్ బాగుంటుంది అన్నారు, ఫేమస్ అంట. సో అక్కడ బాదం మిల్క్ కూడా టేస్ట్ చూసేసాం, చాలా బాగుంది. అంతే గైస్, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. వచ్చేటప్పుడు అలా టైం పాస్ అవ్వట్లే అని చెప్పి అంతాక్షరి ఆడుకున్నాం. అది అసలు నేను మర్చిపోయాను గైస్, రికార్డ్ చేయలేదు. అంత మంచి క్లిప్ మిస్ అయిపోయానే అనుకున్నాను, చాలా టైం పాస్ అయింది. అంతే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయినాము, ఎందుకంటే బీచ్లో ఆడుకుంటూ తెలుసు కదా మొత్తం శాండే ఉంటుంది అంతా. అసలు చాలా చికాకు అయిపోయింది. పాప కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది, అసలు చాలా ఆడింది. అనుకోలేదు అంతగానో ఆడుతుందని చెప్పి. వాటర్ అంటే ఇష్టం నార్మల్గా అయితే. సో ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళాక అరౌండ్ 7కి అలా బయలుదేరాము గైస్. మళ్ళీ మా అన్నయ్య డ్రాప్ చేశారు బస్ స్టాండ్లో.
అంతే 8:10కి బస్సు ఉంది. 8:05కి మేము రీచ్ అయిపోయాము, బస్ ఎక్కాం. మళ్ళీ మిడ్ నైట్ మేము 1:50కి అట్లా సేమ్ ఎంజీబీఎస్లోనే దిగేసాం. క్యాబ్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం అంతే గైస్. ఇది ఈ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.